మొన్న రాత్రి ఏదైతే మాజీ మంత్రివర్యులు ఈ జిల్లాలో 2 తరాలు దాదాపు 6 దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న కుటుంబం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా ఇంటి మీదకి వెళ్ళి వందలాది మంది దాడి చేసిన సంఘటన ఒక్కసారి నెల్లూరు జిల్లా అంతా కూడా ఉలికి పట్టడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు ఇట్లాంటి చరిత్ర కానీ సంస్కృతి కానీ మన జిల్లాలో లేదు. మాట్లాడుకుంటారు, ఘాటు విమర్శలు చేసుకుంటారు. అలాగే ఇరు పార్టీలకు సంబంధించి ఎక్కడైనా పెళ్లిలో కూడా కలిసినా కూడా పలకరించుకునే వాతావరణమే నెల్లూరులో ఉంది. కానీ ఎక్కడ కూడా ఫ్యాక్షన్ లాగా రాజకీయాలు కానీ ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా నిలయం కాదు. కానీ కొత్త రాజకీయం 2024 ఎన్నికల తర్వాత ఈ జిల్లాలో మొదలైంది. కక్షలు కానీ ఇలా దాడులు కానీ మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది, ఈరోజు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారిది, ఈ విధంగా ఒకరి మీద ఒకరిని చేసుకుంటూ పోవటం జరుగుతూ ఉంది. ఈరోజు నిన్న దాడి జరిగిన తర్వాత నిన్నంతా కూడా సీక్వెన్స్లో అందరూ కూడా ఎస్పీ గారిని కలవటం అన్నీ కూడా చూసాం. ఈ రోజుకి కూడా ఈ నిమిషానికి కూడా ఇంకా కూడా దానికి సంబంధించి కేసు కానీ ఏ రకమైన చర్యలు కానీ ఇప్పటికి కూడా తీసుకోలేదు. అదేవిధంగా ఈరోజు ఒక పక్క బాధితుడు ఇల్లంతా కూడా ధ్వంసం చేయబడ్డ వ్యక్తి మీద మాత్రం ఇప్పటికే కేసు కట్టడం జరిగింది. 4-5 సెక్షన్ల మీద ఆయన మీద కేసు, ఆయనతో పాటు మరికొందరని కూడా కేసు కట్టడం జరిగింది. ఈరోజు నిన్న దాడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అంతా కూడా మహిళల్ని ఏదో కించపరిచి మాట్లాడినట్టు, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అన్నట్టు, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే అన్నట్టుగా మాట్లాడటం కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటం జరిగింది. ఒకసారి గుర్తు చేసుకోవాలి, మంత్రిగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన రోజమ్మ గారిని ఎన్ని రకాల మాటలు, ఎన్ని రకాల భాషలు మాట్లాడిన సంఘటనలు వందలు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా మాట్లాడిన వాళ్ళ ఇళ్ళ మీదగా పోయి దాడి చేయటం, మాట్లాడిన వాళ్ళ మీద పోయి దాడి చేయటం ఎక్కడా కూడా జరగలేదు. ఫస్ట్ టైము ఎవరు చేసినా ఖండిస్తున్నాం, మాకు సంబంధమే లేదు ఈ దాడి, విపిఆర్ అభిమానులు ఎవరైనా చేసి ఉండుంటారేమో, వాళ్ళ మనోభావాలు దెబ్బతిందని చెప్పింది. రెండోసారి ఏం చెప్పింది, మా వాళ్ళు ఎవరైనా పోయి కొట్టుంటారు కొంతమంది, మేము ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమన్నాం, వాళ్ళే ఇల్లు ధ్వంసం చేసుకోమన్నారు అని చెప్పి ఒకసారి చెప్పింది. ఇంకొకసారి ఏం చెప్పింది, ఇట్లా ఒకటికి ఇంకొకసారి మేమే ఫోన్ చేసాం రమ్మని, పోలీసులను రమ్మన్నాం, తగిన శాస్తని ఒకసారి, ఇలా ఆమె మాటలలోనే మేమే పంపించాం, మేమే దాడి చేయించాం అనే దాంట్లో స్పష్టంగా ఆమె మాటల్లో ఉంది. ఇంకొకటి కూడా చెప్పింది, ఒక పత్రిక విలేకరు, ఏ ప్రెస్ నాకు తెలియదు కానీ, మీరు వెళ్ళే టైంకి ప్రసన్నకుమార్ రెడ్డి గారు లేరు అంటే ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చి బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పింది. అంటే దానికి అర్థం ఏంటి, ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఆ టైంలో ఇంట్లో ఉంటారు, మీరు పొయ్యి చంపేయండి, 200 మంది 300 మంది మోకపోయి చంపేయండి, మేము అనుకున్న ప్లాన్ని ఎవరో లీక్ ఇచ్చారు కాబట్టే ప్రసన్నకుమార్ రెడ్డి గారు వెళ్ళిపోయారని ఆమె చెప్తుంది. ఇది మేము చెప్పే అలిగేషనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము చెప్పే అలిగేషన్ కన్నా కూడా ఆమె చెప్పిన దాంట్లోనే ఉంది. ఒకసారి ఎంతమంది అంటే ఇంట్లో లోపలికి పోయి ఉన్న వాళ్ళకి 50 మంది ఉన్నారు, జనాలు చూస్తే ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి మీరు చూడాలా. అంటే ఈ విధంగా ఇళ్ళ మీద పోయి దాడి చేయమని చెప్పటం ఇది మీ సంస్కృతి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే సగటు ప్రజలు ఏమన్నా అనుకుంటున్నారా? ఈ విధంగా పోయి ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి ఇంట్లో మహిళలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళని పోయి భయభ్రాంతులు చేసి తలకాయలు బాగొట్టండి అని చెప్పి సంస్కృతిని మీరు తీసుకురావాలనుకుంటున్నారా, మీరు సమర్థిస్తున్నారా? ఒకసారి చూడండి ఎంతమంది పోయి దాడి చేశారు. పోలీస్ జీప్ వచ్చింది, వాళ్ళు తగలబెడుతున్నారు అక్కడ ఇల్లు.
మీరు బాగా చూడండి, అక్కడ తగలబెడుతున్నారు. పోలీసు పోయి చెదరగొడుతుంటే వాళ్ళు పోలీసులనే కొట్టే పనిలో ఉన్నారు. వాళ్ళు పోలీసుల మీదే దాడి చేసే పనిలో ఉన్నారంటే వాళ్ళు ఒకవేళ ప్రసన్నన్న ఇంట్లో ఉండుంటే అంటే ప్రసన్నని చంపేయాలనే కదా పోలీసు మీదే తిరగబడుతూ ఉన్నారు. మీరు బాగా గమనించండి, అక్కడ పోలీసులనే తిరగబడుతుంటే వాళ్ళ మీదకి ఒకవేళ ప్రసన్నన్న ఉంటే లేకపోతే ప్రసన్నన్న వాళ్ళ కుమారుడు ఉంటే మీరు హత్యకే కదా మీరు పూనుకున్నది, మీరు హత్య చేయాలని ఒక ఆలోచనే కదా. అంటే దుమ్మి కింద వెళ్ళిపోతుంది. ఒక 200 మంది పోయి ఒక మనిషిని కొట్టినా చంపేసినా ఈ ప్రభుత్వంలో అడిగే హక్కు ఎవరికీ లేదు. దానికి ఉదాహరణ పోలీసు కూడా కనీసం ఒక్కరినైనా పట్టుకొని ఉంటే, చెదరగొట్టే కదా ఒక ఇంటి మీదకి వచ్చినప్పుడు కనీసం ఒకరినో ఇతరుని అరెస్ట్ చేస్తున్నా కూడా బాగుండేది. అది కూడా చేయలేదనుకోండి. ఈ విధంగా ధ్వంసం చేసి దీన్ని సమర్థించుకునే ప్రయత్నం, మేము చాలా మంచి పని చేశామనే. మళ్ళీ మా వాళ్ళు ఎవరూ లేరని చెప్పారు. వాళ్ళ వాళ్ళు ఎవరు లేరు కూడా ఆ పేరు ఫోటో తిన్నాం. అదిగో కన్వీనరు మల్లారెడ్డి అని ఎత్తును ఇద్దరు ఉన్నారు. మల్లారెడ్డి ఆయన కోవూరికి సంబంధించిన కన్వీనరు, ఆయన పెన్నా డెల్టా చైర్మన్ అయిన గోపిరెడ్డి గారు. అంటే నీ పార్టీ కన్వీనర్లు ఉన్నారు, మీ పార్టీకి సంబంధించిన పెన్నా డెల్టా చైర్మన్లు పాల్గొన్నారు. ఇంకా నాకు ఆమె చెప్పిన ప్రతి వాక్యంలోనే ప్రతి ఇంటర్వ్యూలోనే మేము చేయించాము స్పష్టంగానే ఉంది. ఆయన మాట్లాడారని కేసు కట్టారు, రైట్, ఓకే, మీరు కట్టారు కేసు, దానికి సంబంధించిన ఏ సెక్షన్స్లో ఉన్నాయో కట్టారు. ఈ విధంగా 200 మంది పోయి ఒక ఇంటి మీద పోయి ప్రసన్నను ఉంటే చంపేయాలనుకొని మీరు తీసుకున్న నిర్ణయానికి దానికి సంబంధించిన ఎంపీ గారి మీద, ఎమ్మెల్యే గారి మీద, అలాగే వాళ్ళ కన్వీనర్ అనుచరుల మీద ఎందుకు కేసు కట్టరు అని అడుగుతున్నాం. ఈరోజు పార్టీ ఆఫీస్ మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పోయారు అని చెప్పిన తర్వాత వెళ్ళిన వాళ్ళకన్నా ఎక్కడెక్కడో తవ్వి వాళ్ళందరి పేర్లు ఉన్నారో లేదో అని తెలియకుండా 130 మంది పేర్లు పెట్టారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి అన్న పేరు పెట్టారు, మాజీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టారు. వాళ్ళందరూ పాల్గొనకపోయినా వాళ్ళు దాడికి ప్రేరేపించారని చెప్పి వాళ్ళందరి మీద సెక్షన్లు పెట్టినప్పుడు ఈరోజు సాక్షాత్తు ఆమె మాటల్లోనే మేమే వెనక్కి రమ్మన్నాం, మేమే మాట్లాడాం, మా ఆధ్వర్యంలోనే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇన్ని చెప్తున్నప్పుడు వాళ్ళ మండల కన్వీనర్లు ఉన్నప్పుడు, వాళ్ళ పెన్నా డెల్టా చైర్మన్లు ఉన్నప్పుడు, పాల్గొన్నప్పుడు ఎందుకు ప్రసన్నని చంపేయాలని అనుకున్న కుట్రలో వాళ్ళ మీద ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టకూడదు?